నమస్కారం మైనస్ కి స్వాగతం నా పేరు శ్రీనివాస్ ఇక వివరాలకు వెళ్తే ముస్లింల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ఎమ్మెల్యే దామర్చల జనార్దన్ రావు పేర్కొన్నారు రంజాన్ మాసం పురస్కరించుకొని ముస్లింలకు గురువారం ఒంగోలులోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఈ సందర్భంగా దామర్చల జనార్దన్ రావు మాట్లాడుతూ టీడీపీ హయాంలో నగరంలో 1.5 కోట్లతో షాదీఖానా నిర్మాణం, ముస్లింల శ్మశాన వాటిక అభివృద్ధికి యువత కోసం 7.5 కోట్ల రుణాలు, రంజాన్ తోఫా, స్వయం కృషితో ఆర్థిక పురోభివృద్ధి సాధించేలా కృషి చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ మాసంలో భక్తి శ్రద్ధలతో దీక్షతో అందరూ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ మరియు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. محمد وعلى آل سيدنا محمد وبارك وسلم وقنا عذاب النار. اللهم إنا نسألك الهدى وارزقنا اتباعه وأرنا الباطل باطلا وارزقنا اجتنابه ومن الشقامة إلى الهداية ومن البدعة إلى السلطة قدر فرماؤ. اے اللہ ہم بے شک گنہگار ہیں، خطاکار ہیں. اے اللہ ہم نے کبیرہ صغیرہ دن کے گزاری ہیں. اے اللہ تیرا کرم ہے اتنی نافرمانیاں اور گناہوں کے باوجود. اے اللہ تو ہمیں روزی بھی دے رہا ہے. اے اللہ یہ تیری ستاری اور پردہ پوشی کا معاملہ ہے. اے اللہ ہم نے آنکھوں سے پتہ نہیں کیا کیا گناہ آج تک ہم نے کیے ہیں. اے اللہ اگر تو چاہتا ہماری آنکھوں میں سے گندگی کو جاری کر دیتا. اے اللہ اس زبان سے ہم نے پتہ نہیں کیا کیا گناہ کیے ہیں. اے اللہ کتنوں کو دھوکہ دیا، کتنے کیا گناہ کیے ہیں. اے اللہ اگر تو چاہتا ایسی بدبو پیدا کر چھپا کے رکھا ہے. اے اللہ بندہ جب تک اے اللہ تجھ سے توبہ کر لیتا ہے، اے اللہ اس کے توبے کو تو قبول فرما کر اس کے گناہوں کو نیست و نابود کر دیتا ہے. اے اللہ آج اس مجلس میں اے اللہ ہماری نمازوں کو قبول فرما. اے اللہ ہمارے ایم صاحب اے اللہ جو آج افطاری کا دعوت کر رہے ہیں، اے اللہ ان کو اللہ دنیا کے اندر خوب ترقی عطا فرما. اے اللہ ان کے آل و اولاد کو خوب ترقی عطا فرما. జనార్దన్ రావు గారికి ఏ అల్లా ఆశీర్వాదం, ఏ అల్లా వాళ్ళ కుటుంబంగా అందరికీ అల్లా సంతోషాన్ని అల్లా ప్రసాదించే. అల్లా ए अल्लाह आज तक जितने भी ए अल्लाह अच्छे अच्छे काम इन्होंने किए हैं, ए अल्लाह उन तमाम कामों को आगे की तरक्की के लिए जरिया बना दे. अल्लाह हमारी दुआओं को कबूल फरमा. सल्लल्लाहु अलैहि रिज़्क़िका अफ़्तरतु वतक़ब्बल मिन्नी. గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారి ఆధ్వర్యంలో ఒంగోలు నియోజకవర్గ ముస్లిం ప్రజలకు
జరిగిందో అల్లా యొక్క విషయం జరిగింది. ఈరోజు అల్హమ్దులిల్లాహ్ మన ఊళ్ళో ఇక్కడ కూర్చున్నాను. కూడా పిల్లలు ముందు పక్క ఇంటికి వెళ్దాం. చాలా ఫజిలత్ అంటే విర్చువల్ స్పిరిచువాలిటీ వీ కెన్ డెవలప్ ద స్పిరిచువాలిటీ రూహానియత్ को बढ़ाना రంజాన్లో మనం రోజా ఎప్పుడైతే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉంటాం దేనికోసం ఉంటాం అల్లా యొక్క ఆజ్ఞ అది మనం దాన్ని పాటిస్తున్నాం. అలాగే ఏంటంటే ఈరోజు మన ఈ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా మన ప్రియతమ నేత దామచర్ల జనార్దన్ రావు గారి యొక్క అతను ఏదైతే ఎలక్ట్ అయ్యారో ఇది కూడా అల్లా తరపున. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ ద వరల్డ్, ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద ఫేట్. దట్స్ వై వి యాక్సెప్ట్, వి హ్యావ్ టు accept mindly and physically that he is our leader. For 5 years, inshallah, Allah will give him another chance. We pray today, inshallah. आज हम inshallah दुआ करते हैं. ఈ రోజు మనం దువా చేస్తున్నాం ఇన్షాల్లా. ఇక్కడ కూడా చేసాము. అలాగే మన ఇన్ఫ్రాది ఇండివిజువల్గా మనం ఏదైతే దువా చేస్తామో ఒక్కటే చేయాలి. ఈరోజు మనం మన కోసం పనిచేసే ఒక కార్యకర్తగా అంటే మనం చెప్పకూడదు. సీనియర్స్ అల్హమ్దులిల్లాహ్ మన ఎవరైతే సీనియర్ లీడర్స్ ఉన్నారో వాళ్ళు పార్టీ కోసం చేశారు, మీకోసం వాళ్ళు నిలబడతారు. కానీ కోటిమిల్లులో కానీ బిలాల్ నగర్లో కానీ మన పెద్ద మసీదు సెంటర్స్ మన మైనారిటీస్ ఎక్కడెక్కడ ఉన్నారు ప్రతి ఒక్కరికి మీరు చేయాలనేది నేను చెప్పట్లా. అల్హమ్దులిల్లాహ్ మీరు ట్రై చేస్తున్నారు, కృషి చేస్తున్నారు ప్రతి ఒక్కరికి చేయడానికి. అలాగే నేను మా అందరి సోదరులతో చెప్పేది ఏంటంటే ఎమ్మెల్యే గారు మన కోసం ఉన్నారు. ఏ రకాలది ఇప్పుడు దాకా మనం చూస్తుంటే డోర్లది, లేకపోతే సీనియర్స్ ని దాటి మనం ముందుకెళ్ళాలి. ఇక్కడ డీజే మీన్స్ దామకల జనార్దన్ as religious books, but ఈ రోజు మాతో పాటు ఇంతమంది ఉన్నారు. నెక్స్ట్ మనకి ఇంకా దీని యొక్క డబుల్ మనం చూడాలి. అల్హమ్దులిల్లాహ్ ఉపవాస దీక్ష సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు ఈరోజు ముస్లిం సోదరులందరికీ కూడా ఇఫ్తార్ విందు ఇస్తున్న సందర్భంగా ఆయనకి అభినందనలు తెలియజేస్తూ ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ నెల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి ఎమ్మెల్యే గారికి మన అందరి తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారు మొదటి నుంచిన మనవన్న మన జాతన్న ఒక ప్రత్యేకమైన అభిమానం. 2 నెలల క్రితం జరిగినటువంటి ఇస్తిమా ప్రోగ్రాంలో అన్ని విధాలుగా సహకరించి రాష్ట్రంలోనే ఎక్కడా జరిగినటువంటి ఇస్తిమా కార్యక్రమాన్ని సహకరించినటువంటి ఎమ్మెల్యే గారికి మనం అందరూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈ రంజాన్ ఆనవాయితీ మాదిరి రంజాన్ మాసంలో ఒక ఇఫ్తార్ అందరూ కలిసి భోజనం చేసుకునే విధంగా ఒక కార్యక్రమం కూడా మనం పెడతా ఉంటాం. దాని ఉద్దేశపూర్వకంగా ఈరోజు మనం ఆ కార్యక్రమం చేసుకున్నాం. వచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాం. తప్పకుండా కూడా ఎక్కువసేపు మనం రాజకీయ మాటలు కాదు, మీకు శుభాకాంక్షలు చెప్పడానికే వీళ్ళు నాకు మైక్ ఇచ్చారు కాబట్టి మీకు మరోసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఉండే మన ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడ కూడా మీకు ఏ సమస్య ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా
మీకంటూ ఒకడు ఉన్నాడనేది గుర్తుపెట్టుకోండి. తప్పకుండా నా వద్ద మాత్రం ఏ కష్టపడేది రానికుండా అందరూ బాగుండాలి. అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. కాబట్టి మనం చేయాల్సిన కార్యక్రమాలు ఇప్పుడిప్పుడే మొదలవుతూ ఉన్నాయి. ఎక్కువ పేదవాళ్ళు, మన ముస్లిమ్స్ ఎక్కువ పేదవాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఈ మెకానిక్స్ కానీ లేకపోతే ఎక్కువ పనిచేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళకు కూడా మా తోడ్పాటు ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ, మీకు ఏది వచ్చినా మధ్యలో వాళ్ళని తీసుకొస్తే అవుద్ది, వీళ్ళు తీసుకొస్తే అవుద్ది అనేది మాత్రం మీరు అనుకోవద్దు. మీరు డైరెక్ట్గా రండి, డైరెక్ట్గా నాకు ఏదైతే చెప్పండి, నా పని నేను చేసి పెడతానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ, మీ అందరికీ మరోసారి నా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ భగవంతుడి ఆశీస్సులతోటి అందరూ కూడా బాగుండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు. ఈరోజు రంజాన్ మాసంలో మన వాళ్ళంతా కూడా ఫాస్టింగ్లో ఉండి ఉంటారు కాబట్టి మేము ప్రతి సంవత్సరం కూడా రంజాన్ మాసంలో వాళ్ళందరికీ కూడా తోఫా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈరోజు దాని సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. మనకు రంజాన్ సందర్భంగా మనం సోదరులందరినీ కూడా పిలిచి వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టడం, ఇఫ్తార్ ఇవ్వటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఆనవాయితీగా ఎప్పటి నుంచో మనం జరుగుతూ ఉంది. దాని కారణంగా ఈరోజు పెట్టాం. మా సోదరులందరూ కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ రంజాన్ సందర్భంగా అల్లా అందరినీ కూడా చల్లగా చూడాలి. అదేవిధంగా అందరూ కుటుంబాల్లో ఆరోగ్యవంతంగా ఉండాలి. వాళ్ళు చేసే వ్యాపారాలు, వాళ్ళు చేసే వృత్తుల్లో ఆ భగవంతుడి ఆశీస్సులతో ముందుకెళ్ళాలనేదే మా సంకల్పం. కాబట్టి దానికోసం ఈరోజు అసెంబ్లీ ఉన్నదాకా ఉంది కాబట్టి ఈరోజు కూడా అసెంబ్లీ మధ్యాహ్నం దాకా 3 దాకా ఉంది కాబట్టి ఈరోజు అయిపోతుందని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా మీ ద్వారా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఒకసారి మనం గమనించుకున్నప్పుడు 2014-19లో మైనార్టీస్ ముస్లిమ్స్కి సంబంధించిన అనేక కార్యక్రమాలు కూడా ఈ ఒంగోలులో మేము వచ్చిన తర్వాత అవన్నీ కూడా చేయటం జరిగింది. ఏదైతే కబరస్థాలన్నీ కూడా రెనోవేట్ చేయటం, రిపేర్లు చేయటం ఇవన్నీ కూడా చేసాం. మసీదులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆధునీకరణ చేశాం. కబరస్థాలకు కూడా అదివరకు లేని అన్నీ కూడా లైటింగ్ కానీ, కాంపౌండ్ వాల్స్ కానీ లోపల పోయినప్పుడు ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా చూసాం. అదేవిధంగా ఈద్గా నేను వచ్చినప్పుడు మట్టిలో కూర్చుంటున్న వాళ్ళకంతా కూడా ఈద్గాని కూడా కూర్చొని వాళ్ళు రంజాన్ ప్రేయర్ చేసుకునేటట్టుగా దాన్ని కూడా మనం చేసాం. షాదీఖానా కూడా మన టైంలో మొదలుపెట్టి దాన్ని కూడా కంప్లీట్ చేసాం. ఈరోజు అనేక ఏ అయితే మైనార్టీకి సంబంధించినవి కొంతమంది చదువు కోసం విదేశాలకు వెళ్ళాలంటే దాన్ని కూడా తెలుగుదేశం టైంలో వాళ్ళందరికీ కూడా ఫీజులు కూడా మన తెలుగుదేశం టైంలో చేసాం. ప్రతి రంజాన్ కూడా రంజాన్ తోఫా కింద వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు కూడా కడుపు నిండా తినాలి, పండగ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాలు కూడా చేసాం. ఇంకా తొందరలోనే నెక్స్ట్ వీళ్ళ పండగకు వచ్చాకి రంజాన్ తోఫా కూడా మొదలుపెట్టేదానికి కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచనలోనే ఉన్నారు. ఎందుకంటే లాస్ట్ 5 సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థను కూడా సర్వనాశనం చేశారు. ఆర్థికంగా ఉండేవన్నీ కూడా ఎక్కడెక్కడ ఉండేవి కూడా మొత్తం కూడా చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఇప్పుడే గాడిలోకి మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకురావటం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి నెక్స్ట్ నుంచి కూడా వాళ్ళకి రంజాన్ తోఫా ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ముందుకు వస్తుందని చెప్పేసి కూడా మేము కూడా తెలియజేస్తూ ఉన్నా. పోయినసారి ఆ గవర్నమెంట్లో కూడా ఒకసారి మేము కూడా అందరికి కూడా రంజాన్ తోఫా ఇచ్చి ప్రతి కుటుంబానికి పండగ చేసుకునే విధంగా కూడా ఆ రోజుల్లో చేయడం కూడా జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజుండే పరిస్థితుల్లో ఎక్కడైతే మైనారిటీస్ ఉన్నారో వాళ్ళకి ఏ అవసరం ఉన్నా, ఆ ప్రాంతం డెవలప్ చేయాలన్నా, ఏది కావాలన్నా కూడా చేయడానికి మేము ముందున్నామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. మా దగ్గరికి జనరల్ వర్క్ అయితే మా దగ్గరికి వచ్చినా రాకపోయినా కూడా నా బాధ్యత ప్రకారంగా ఏదైతే ఇబ్బందులు ఉన్నారో అవన్నీ కూడా చేయడానికి అన్నీ కూడా నోట్ చేసుకుని ఒక్కో స్టెప్లో ముందుకెళ్ళేదానికి మేము అన్నీ కూడా చేస్తాం. మా ఉద్దేశం ఒకటే, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి, ప్రతి ఒక్కరు సొంత ఇంట్లో ఉండాలి, ప్రతి ఒక్కరికి ఆ బజార్లో కావాల్సిన రోడ్స్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కానీ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉండే విధంగా ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికే డోర్ టు డోరు ఎవరు బాడుగిళ్ళలో ఉన్నారు, ఎవరు సొంత ఇళ్ళలో ఉన్నారు, ఇవన్నీ కూడా అనలైజ్ చేసి అవన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేశాం. ఏదైతే ఎన్నికల ముందు ప్రామిస్ చేసామో 2 సెంట్లు పట్టా ఇస్తామని
అది తప్పకుండా కూడా తొందరలోనే అవి కూడా నెరవేరుస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈరోజు ఉండే కార్యక్రమాలు కూడా ఒక్కొక్కటి టౌన్లో ఎప్పటి నుంచో పాతికిపోయినాయని కూడా ఇప్పుడు టౌన్లో ఒక గ్రీనరీ కానీ అదేవిధంగా బ్యూటిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా స్టార్ట్ చేసాం. వీటితో పాటు డ్రింకింగ్ వాటర్ కూడా స్ట్రీమ్లైన్ చేసాం. ఇవన్నీ కూడా కార్యక్రమాలు ప్రజలకు ఇబ్బంది లేకుండా పార్క్స్ కానీ ఇవన్నీ కూడా మళ్ళా పాత రోజుల రూపురేఖలు కూడా తీసుకొచ్చే పనిలో మేము ముందుకెళ్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈరోజు ఏదైతే రంజాన్ సందర్భంగా ఆ భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలి. అల్లాది ఎవరైతే ఈరోజు వచ్చారో మా సోదరులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మరోసారి కోరుకుంటూ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఉన్నాయి ఏదైతే కమిటీలు వేసారో దాన్ని ఇంకా స్ట్రీమ్లైన్ చేసుకోవాలి. దాన్ని ఏదైతే ప్రభుత్వం తరఫున మనం ఏం చేయాలనేది కూడా దాన్ని ఒక్కోటి మనం స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. దాన్ని ఖచ్చితంగా మీకు తొందరలోనే ఒక 6 నెలల్లో ఒంగోలు టౌన్ అనేది మాత్రం 100% మార్పు అనేది కనపడుతుంది. మేము చేసేవన్నీ కూడా మొదలుపెట్టి పనులు జరుగుతూ ఉన్నాయి. ప్రతి డివిజన్లో వారం రోజులు క్లీనింగ్ సెక్షన్ పెట్టాం. అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాలువలు తీయటం కానీ ఎక్కడా కూడా ఈ జంగిల్ క్లియరెన్స్ కానీ బల్బులు లేకపోతే లైట్లు కానీ స్తంభాలు కానీ అదేవిధంగా ఎక్కడైనా లీకేజెస్ ఉంటే వాటర్ కానీ ఇవన్నీ కూడా వారం రోజులు ఒక టీంని పెట్టి క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం. 6 నెలల్లో ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. అవన్నీ అయిపోయిన తర్వాత ఒంగోలు రూపురేఖలు ఎవరైనా కూడా పగోడైనా సరే చెప్పాల్సిందే. ఒంగోలు బాగుందిరా, ఇప్పుడు ఏంద్రా ఇంత మార్పు వచ్చింది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తారు. దాంతోపాటు ఇంకా చేయాల్సినవి ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా స్టెప్ బై స్టెప్ ఆల్రెడీ గవర్నమెంట్కి పెట్టాం. అవన్నీ ఫండ్స్తో బట్టి దాన్ని అన్నీ కూడా ఖర్చు చేస్తాం. జనార్దన్ అంటే అభివృద్ధి అంటేనే దామచల జనార్దన్ రావు గారు గత 2014 నుంచి 2019 వరకు వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాదాపు ఒంగోలు నియోజకవర్గంలో 2,400 కోట్ల రూపాయల పైన అభివృద్ధి పనులు జరిగినాయి. 2019 నుంచి 2024 వరకు ఒంగోలు నగరం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. ముఖ్యంగా 2024 ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఏదైతే అభివృద్ధి కోసం అనేక పథకాలను వ్యూహరచనగా ముందుకెళ్తున్నాం. మైనార్టీ సోదరుల కోసం ముఖ్యంగా ఈరోజు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గత 2 నెలల క్రితం జనవరి నెలలో జరిగిన ఇస్తిమా కార్యక్రమానికి కూడా ఎమ్మెల్యే గారు పూర్తిగా సహకరించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మాకు ఎంతో సహకరించారని ఈ పత్రికాముఖ సమంగా నేను తెలియజేశాను. అదేవిధంగా 2000 ముస్లిమ్స్ కోసం ఏదైతే షాదీఖానా కట్టడంలో నిర్మాణంలో కానివ్వండి, అదేవిధంగా ఈద్గా నిర్మాణంలో కానివ్వండి 2014 నుంచి 19 వరకు ముస్లిమ్స్ కోసం అన్ని విధాలుగా సహకరించిన వ్యక్తి ఈ నియోజకవర్గంలో జిల్లాలో ఎవరున్నారంటే దామచల జనార్దన్ గారి అని తెలియజేస్తున్నాము. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దాసర సుందరం ఆధ్వర్యంలో ఒంగోలు గాంధీనగర్లోని 3 బొమ్మల సెంటర్ విగ్రహాల వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమ వివరాల పాంప్లెట్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐఎల్పి రాష్ట్ర అధ్యక్షులు దాసర సుందరం మాట్లాడుతూ ఏప్రిల్ 14న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని ఊరువాడ ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జయంతి కార్యక్రమాలకు సంబంధించి పాంప్లెట్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐఎల్పి జిల్లా అధ్యక్షులు కట్టా వరప్రసాద్, ఐఎల్పి జిల్లా కార్యదర్శి దాసరి సంగీతరావు, ఆర్ వెంకటేశ్వర్లు, కేఎంపీఎస్ జిల్లా నాయకులు జార్జ్, జె సుబ్బారావు, దాసరి అంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒంగోలు మంగమూరు రోడ్లోని గాంధీనగర్ వద్ద పూలి అంబేద్కర్ బౌద్ధ విగ్రహాల వద్ద పాంప్లెట్ విడుదల చేయడం జరిగింది. నా పేరు దాస సుందరం, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే వచ్చే నెల 14వ తేదీన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరపాలని, ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కొరకు ఈ పాంప్లెట్ని విడుదల చేయడం జరుగుతుంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోటి మేము వచ్చే నెల 14వ తేదీ నుండి
ఖచ్చితంగా అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందుకెళ్ళి ఆ విధంగా దళిత బహుజనుల్ని సమీకరిస్తామని కూడా వాళ్ళకి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని పెంపొందిస్తామని చెప్పి అందులో ప్రజాతంత్రవాదులు ఇతర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా అగ్రకులాల పేదలను కూడా కలుపుకొని ఖచ్చితంగా భవిష్యత్తులో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని రేపు 14వ తారీఖున ఏప్రిల్ 14న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతిని జయప్రదం చేయాలని 50 మంది ప్రజలకు కూడా ఆ విధంగా మేము ఇండిపెండెంట్ లేబర్ పార్టీగా తెలియజేస్తూ నిర్మూలన పోరాట సమితి జిల్లా సహాయ కార్యదర్శి ఈరోజు ఐఎల్పి తరఫున ఈరోజు కరపత్ర ఆవిష్కరణ జరిగింది. ఈ కరపత్రం ఆవిష్కరణ ఏంటంటే ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని ఘనంగా జరపాలని, అది ఎందుకు అంత ముఖ్యమంటే అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరపాలని మేము కోరుకుంటూ ఒంగోలు గుంటూరు రోడ్లో ఏర్పాటు చేసిన యాష్ బాక్స్ క్రికెట్ క్లబ్ ను ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు ప్రారంభించారు. కొద్దిసేపు క్రికెట్ ఆడి ఉత్సాహపరిచారు. అనంతరం ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు మీడియాతో మాట్లాడుతూ హుస్సేన్, చాంద్ బాషా, గౌస్ బాషా, సుల్తాన్ బాషా కలిసి యాష్ బాక్స్ క్రికెట్ క్లబ్ ఏర్పాటు చేయడం పట్ల అభినందించారు. స్కూల్, కాలేజీ విద్యార్థులు వేసవి కాలంలో ఇక్కడి యాష్ బాక్స్ క్రికెట్ క్లబ్ కు వచ్చి ప్రాక్టీస్ చేసుకోవాలని కోరారు. ఇక్కడ మంచి ట్రైనర్ ను పెట్టారని, పిల్లలు పెద్దలు ఫిజికల్ ఎక్సర్సైజ్ కోసం ఇక్కడకు రావాలని సూచించారు. ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ సమ్మర్ వచ్చిందంటే పిల్లలు ఏదో ఒక క్యాంపులో జాయిన్ అవుతారని, ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు క్రియాస్, తెలుగుదేశం పార్టీ నాయకులు కామెపల్లి శ్రీనివాసరావు, కొటారి నాగేశ్వరరావు, సింగరాజు రాంబాబు, కపిల్ బాషా పాల్గొన్నారు.
సుల్తాన్ బాషా వీళ్ళ నలుగురు కలిసి ఒక యాష్ క్లబ్ క్రికెట్ బాక్స్ గ్రౌండ్ని ఈరోజు పెట్టారు. దగ్గర దగ్గర 18 లక్షల రూపాయలు దీని మీద ఇన్వెస్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం సమ్మర్ వస్తూ ఉంది, అన్ని ఎగ్జామ్స్ అయిపోయినాయి, అంతా కూడా స్కూలు కాలేజెస్ అన్నీ కూడా హాలిడేస్ ఇస్తున్నారు. కాబట్టి అందరికి కూడా ఒక యాక్టివిటీ ఉండేది కూడా బాగుంటుంది. ఈరోజు అటు వెంగముక్కలపాలెం రోడ్లో ఒక 2 పెట్టున్నారు, అది కూడా మేమే ఓపెన్ చేసింది. ఇప్పుడు మళ్ళా ఇక్కడ ఒకటి పెట్టాడు. అంటే ఈ లొకేషన్స్ దగ్గర ఉండేటట్టుగా ఇవన్నీ పెట్టారు. కాబట్టి నగర ప్రజలు కూడా అందరూ కూడా తెలుసుకొని ఏదో ఒక యాక్టివిటీ ఈరోజు స్టూడెంట్స్కి ఉండాలి. కాబట్టి అందరిని కూడా పంపిస్తే వాళ్ళంతా కూడా ట్రైనర్ని కూడా పెట్టారు, నీట్గా క్రికెట్ ట్రైనింగ్ కూడా ఇస్తారు. దానివల్ల ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ వాళ్ళకి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ తప్పకుండా ఒక మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు గుంటూరు రోడ్లో A1 కన్వెన్షన్ హాల్కి ఎదురుగా మరి 4 యువకులు షేక్ హుస్సేను, చాంద్ బాషా, అలాగే గౌస్ బాషా, సుల్తాన్ బాషా వీళ్ళు నలుగురు కలిపి ఒక మంచి కార్యక్రమం ఏంటంటే క్రికెట్ బాక్స్ గ్రౌండ్ క్రికెట్ని మరి గౌరవనీయులు మన గౌరవ శాసనసభ్యులైనటువంటి శ్రీ దామచల జనార్దన్ రావు గారి చేత ఓపెన్ చేయడము, దానికి మమ్మల్ని అందరిని ఆహ్వానించడము చాలా సంతోషం. ముఖ్యంగా వారి నలుగురిని కూడా మేము అభినందిస్తున్నాము. ఎందుకంటే సమ్మర్ వచ్చిందంటే ప్రతి ఒక్కరు కూడా పిల్లలు ఏదో ఒక సమ్మర్ క్యాంప్స్లో జాయిన్ అవ్వడం అనేది సర్వసాధారణం. ఇదంతా ఒకప్పుడు సిటీస్లో అంటే లైక్ బెంగళూరు, హైదరాబాదు, ముంబై అలాంటి సిటీస్లోనే ఒకప్పుడు ఉండే ఆనవాయితీ. కానీ ఇప్పుడు కూడా మన చిన్న చిన్న నగరాలకు కూడా ఇది విస్తరించింది. స్విమ్మింగ్ కానివ్వండి, అలాగే డ్యాన్స్ స్కూలు అట్లా పెడుతూ యూత్కి అంటే ఈరోజు చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా అందరూ ఇష్టపడేది క్రికెట్. అందరూ నేర్చుకోవాలని, తర్వాత ఆటను చూసి ఆస్వాదించడం అనేది సర్వసాధారణం. కాబట్టి అందరూ నేర్చుకునేదానికి మంచి అవకాశం కూడా మరి మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా మా వెంగముక్కలపాలెంలో కూడా 2 ఈ బాక్స్ క్రికెట్ గ్రౌండ్ ఓపెన్ చేశామండి. అలాగే ఇక్కడ కూడా ఈ టౌన్కి బాగా అందుబాటులో ఉండే ప్లేస్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అక్కడ యూత్ అనే కాదండి, పిల్లలందరికీ కూడా క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి నేర్చుకొని మీ యొక్క పరిజ్ఞానాన్ని కానివ్వండి, మీ ఇంట్రెస్ట్ని కానివ్వండి చూసినట్టయితే తర్వాత ఫర్దర్గా మీరు డిస్టిక్ వైజ్ కానీ స్టేట్లు కానీ ఆడడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ యాష్ క్లబ్ క్రికెట్ బాక్స్ గ్రౌండ్ మన ప్రీతం నాయకులు దామచర్ల జనార్దన్ రావు గారి చేతుల మీదుగా ప్రారంభించడం, రాబోయే రోజులంతా కూడా సమ్మర్ హాలిడేస్లో అంతా యువకులు విద్యార్థులు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని బాగా క్రికెట్ ప్రాక్టీస్ చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఇది బాగా దిగ్విజయంగా కొనసాగాలని చెప్పి కోరుకుంటూ దీనికి హుస్సేను, చాంద్ బాషా, గౌస్ బాషా, సుల్తాన్ బాషా వీళ్ళు నలుగురు ఓ మంచి ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు. ఇది బాగా విజయవంతం అవ్వాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం.